అందరూ వినండి, నాకు చాలా కంగారుగా ఉంది. అన్ని ఇళ్లలోనూ పాములు బయటకు వస్తున్నాయి. ఇలా జరగడానికి అవకాశం ఎక్కడుంది? పురిపీడి నగర్లో అన్ని పాములు ఎక్కడున్నాయి? అరే తమ్ముళ్ళు, నేను ఇంతవరకు పావునే చూడలేదే. లగాయతు పాములన్నింటికి పార్టీకి ఎవరో ఇన్విటేషన్ ఇచ్చుంటారు, అందుకే అవన్నీ ఒకేసారి వచ్చేసాయి. అరే ఎందుకు అంతగా భయపడిపోతున్నావు? అదేదో పాము అన్నట్టు. అరే మోటుపతులు, ఎందుకు మీరిద్దరు ఇంతలా గాబరా పడిపోతున్నారు? పాములు పుట్టలో ఉంటాయి, మన ఇళ్ళకేమి. అరే మీ అందరికి ఒకేసారి ఏమైంది? పావు వాళ్ళింట్లో ఉందట, మీరందరూ అరే తమ్ముళ్ళు, మీకేమైంది? పాము ఎవరింట్లోకి వచ్చిందట, మీరెందుకు భయపడుతున్నారు? అసలు మీకేమైంది? మీరందరూ పావును చూసారా? చెంగంగారు, చెంగంగారు, ఎక్కడ చూసినా పాములే పాములు. నాకు తెలుసు, వాటికి పాలు పట్టించి పట్టించి నేను బాగా అలిసిపోయాను. మా ఇంట్లోనూ ఉన్నాయి, మా ఆఫీస్లోనూ ఉన్నాయి, ఎక్కడ చూసినా పాములే ఉన్నాయి. నేనేం చెయ్యాలి? అన్నిటినీ పట్టుకుని జైల్లో వేసేయండి. పాముల్ని పట్టుకోవడానికి ఏ చట్టము లేదు. వాటిని అరెస్ట్ చేయడం నా వల్ల కాదు. వాటితో నేను ఈ మాట కూడా చెప్పలేను. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అరే తమ్ముడు, మన పురిపురి నగరంలో ఏ సమస్య వచ్చినా అప్పటికప్పుడు తీర్చేది నువ్వే కదా. ఏదో ఒకటి చెయ్యి మోటు, ఏదో ఒకటి చెయ్యి. నేను బోరా ఊది ఊది పాములన్నింటినీ ఊరవతలకి తరివేస్తాను. పాములు నిన్ను కరిచేస్తాయి మోటు, ఆ పని మాత్రం చెయ్యకు. అరే నేను మోటుకి ఎలాంటి యాంటీ స్నేక్ స్ప్రే ఇస్తానంటే, మోటు పావుల మధ్యలోకి వెళ్ళినా అవి మోటు వాసన చూసి అక్కడి నుంచి పారిపోతాయి. అదిరింది. ఇప్పుడు చూడండి నేను ఎలా అదరగొడతాను. చాలా ఆపండి, ఇక మేము నాట్యం చెయ్యలేము. ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు? మీరందరూ మా ఊరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోండి. ఎక్కడైనా అడవిలోకి వెళ్ళిపోండి. లేదు, మేము ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. ఊర్లో తినడానికి తాగడానికి బోల్డ్ దొరుకుతున్నాయి. ప్రజలందరూ మమ్మల్ని చూసి పారిపోతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం. నేను మీ అందరి చేత ఎంతసేపు నాట్యం చేయిస్తాను అంటే మీరంతా ఈ ఊరు వదిలి అడవిలోకి వెళ్ళిపోయేంత వరకు. నాకు కోపం వచ్చిందంటే నేను నిన్ను ఎలా కాటేస్తానంటే, నువ్వు ఆ బోరని పారేసి 100 బిందెలు నీళ్లు తాగేలాగా. ఓ ఇప్పుడు చూడండి నా స్ప్రే పనితనం ఏమిటో. అతను వేసుకున్న స్ప్రే ఎంత గబ్బు కొడుతోందంటే నేను దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం బాస్? బచ్పన్ టిక్లీని పిలుద్దాం, అదైతే తప్పకుండా కాటేస్తాం. బచ్పన్ టిక్లీ, బచ్పన్ టిక్లీని కలవడానికి ముందు ఈ రెండో టిక్లీని మూడో టిక్లీని కలుసుకో. మాలాంటి చెడ్డ పాములు ఇంటికి నీలాంటి మంచి పాము ఎలా రాగలిగింది? చెప్పు. మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రావడం వచ్చారు కదా, పనేంటో చెప్పండి. రెండో టికిలి మూడో టికిలి
ఇది సరదాలకి సమయం కాదు. బచ్పన్ టిక్లీ ఎక్కడున్నాడో చెప్పండి. ఒక అర్జెంట్ పనుంది, అది బచ్పన్ టిక్లీ మాత్రమే చేయగలడు. ఓ అదా సంగతి. అయితే మేము నాగుపాముల రాజుని ఇప్పుడే పిలుస్తాం. ఒప్పుకుంటున్నావా? బచ్పన్ టిక్లీ! తెలిసింది, నాకంతా తెలిసింది. ఒక మనిషి బోర ఊదుతూ మిమ్మల్ని అందరినీ ఒక ఆట ఆడించాడని. ఒక్క మనిషి సోదరా, అతను ఒక్క మనిషి. మీరు చాలా మంది ఉండి కూడా భయపడుతున్నారా? చెప్పుకుంటే అయితే ఇప్పుడు ఏం చేయాలి? దీపం వెలిగించి, అగరత్తులు వెలిగించి, ధూపం వేసి దండం పెట్టు. నార్మల్. నువ్వెళ్ళు, నేను వస్తాను. ముందుగా నేను ఈ రొట్టెని ఒక పట్టు పడతాను, తర్వాత వచ్చి వాడిని ఒక పట్టు పడతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. చాలు చాలు, ఇక మేము నాట్యం చేయలేకపోతున్నాం. మేమందరం ఇక్కడి నుంచి పారిపోతాం. ప్రయత్నించండి, పారిపోండి. ప్రయత్నించిన వారికి ఎప్పటికైనా విజయం దక్కుతుంది. మనం పారిపోవడంలో విజయం సాధించగలం. ఇతన్ని చూసేనా అందరూ భయపడుతున్నారు? ఏముంది ఇతనిలో? ఇప్పుడు ఇతన్ని మనం భయపడదాం. ఆ? ఆ? ఇంత పెద్ద కోబ్రాలా? సరే సరే, నేను మీకోసం స్పెషల్ టోన్ వాయిస్తాను. రెండో టికిలి, మూడో టికిలి అతనితో చెప్పండి, మనం తనతో మాట్లాడడానికి వచ్చావని, మనతో తనని మాట్లాడమని, బోర ఊదడం ఆపమని. అతను బోర వదటం ఆపడు. నువ్వే ఏదో ఒకటి చేయి డాన్ అన్నయ్య. పాలు తాగా గుడ్లో తిన్నా పడగ విప్ప పట్టు పడతా. నా సత్తా చూడు సోదరా. ఇదిగో ఈ టిక్లీ ఏంటో ఇప్పుడు చూపిస్తా. నాతో ఎవరైనా గనక పెట్టుకుంటే వాళ్ళ గతి ఇంకా అధోగతి. ఏంటి తెలిసిందా? కానీ ఒక్క విషయం సోదరా, పాలు తాగా గుడ్లు తిన్నా పడగ విప్ప పట్టు పడతా. ఏంటి? ఏంటిది? ఏం జరుగుతోంది? అరే, మీకింకా సమయం ఉంది. మర్యాదగా వెనక్కి తిరిగి చూడకుండా అడవుల్లోకి పారిపోండి. మా జోలికి రాకండి. నేను చిన్నప్పుడు విన్నాను, పుస్తకాల్లో చదివాను, ఐకమత్యమే బలం సోదరా. కాబట్టి అందరం కలిసి వాళ్ళ మీద ఒకేసారి దాడి చేద్దాం. ఏమంటారు మిత్రులారా? రెడీ, స్టడీ, చెప్పగానే దాడి చేయండి. కాపాడుతున్నావా, చంపుతున్నావా? తొందరగా దాన్ని ఇటువైపు విసిరే. క్షమించు. అయ్యమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మనుషులు కూడా పాముల్లాగే డాన్సులు చేస్తున్నారేంటి? సారీ సారీ. మర్యాదగా ఇచ్చేయి, నేను ఒప్పుకోను. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. ఇప్పుడు చూడు. సమోసాలు ఇప్పుడు చూడండి. ఇప్పటికీ సమయం మించిపోలేదు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. మోటు సమోసాలు తిని నెలల తరబడి వాయించగలడు. మీరు డాన్స్ చేసి చేసి ఏ స్థితికి దిగజాతారో ఆలోచించుకోండి. నేను ఓడిపోయాను, చెప్తున్నానుగా, నేను ఓడిపోయాను. ఇక ఎవరు మాకు పాలు పోయరు, కోడిగుడ్లు పెట్టరు, ఎవరు ఏమాత్రం గౌరవం ఇవ్వరు.
చూడండి మిత్రులారా, మీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చి తినండి. కానీ ఇలా ఊరి వాళ్ళందరినీ భయపెట్టడం మంచిది కాదు. నేను చూస్తూ ఊరుకోను. ఇదిగో అగ్రిమెంట్ లో సైన్ చేయండి. ఇంకా ఎప్పుడు ఈ ఊరి ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టను అని. ఇక్కడ బాయ్ బాయ్ మిత్రులారా. నా ఇంటి గుమ్మం తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రండి. నేను మీకోసం మంచి మంచి ట్యూన్స్ లో బోర ఊదుతాను. వద్దు, మేము మళ్ళీ ఆ బోర శబ్దం వినదలుచుకోలేదు.